ఆ చెడు, అలాగే ఐశ్వర్యానికి పేదరికము, దేవుని బిడ్డల యవనానికి వృద్ధాప్యము, ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. గమనించండి, మనము చదివిన వాక్యములో పుణ్యము ఉన్నది, పాపము ఉన్నది. గమనించాలి, పాపమును వింటే మనము పాపములో పడిపోతాం కనుక పుణ్యాన్ని మనం ఏం చేయాలి అంటే పట్టుకోవాలి. అమ్మ, బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉంటాయి. అందులో 27 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇందులో 4 సువార్తికులు ఉన్నారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. ఈ 4 శిష్యులలో వైద్యుడైన శిష్యుడు ఎవరు అంటే డాక్టర్ లూక్ అన్నమాట. లూకా గారు వైద్యుడై ఉన్నారు కనుక లూకా సువార్తలో ఎక్కువ స్వస్థల గురించి ప్రభు రాయించారు. మీరు మిగతా 3 సువార్తల్లో కన్నా ఎక్కువ వైద్యము, ఎక్కువ అద్భుతాలు జరిగినటువంటి గ్రంథం ఏదయ్య అంటే లూకా సువార్తే. దేవుని బిడ్డరా, లూకా అనగా వైద్యుడు కనుక వైద్యుడైన యేసు, చూడండి మీరు ఒకసారి వెనక్కి వెళ్తే, అమ్మా, యేసు ప్రభు గురించి ఎక్కువగా రాసింది ఎవరయ్యా అంటే లూకా గారే. ఆయన జన్మ వార్తని కానీ ఆయన మరణ వార్త 4 రాశారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మ వార్త 2 రాశారు. అందులో 1 మత్తయి, 2 ఆయన లూకా. జాగ్రత్త గమనించండి, ఈ లూకా వైద్యుడైనటువంటి లూకా రాస్తూ ఒక ప్రయాణికుని పరిచయం చేస్తున్నాడు. మనమందరము ఎవరము? అమ్మా, మనమందరం ఎవరు? మాట్లాడాలి. ప్రయాణికులము. ఏదయ్యా అంటే పరలోకమే అని గమనించాలి. ఓ భక్తుడు పాడుతారు, పరలోకమే నా అంతఃపురం, చీరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చీరాలనే నా తాపత్రయం. దేవుని బిడ్డరా, పరలోకమే మన అంతఃపురము. శారాలన్నది మనకు ఏముండాలండి? తపన ఉండాలి. సరే, ఇక్కడ మీరు గమనించాలి, 2 పట్టణాలు ఉన్నాయి. అమ్మ, కన్నడలో కూడా ఒకసారి చదవండి, ఎట్లా ఉందో చూద్దాం. మత్తయి, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ 2 ఊర్లు ఉన్నాయి. అమ్మ, కొద్దిగా నేను చెప్తాను అంటే మీకు అర్థం అవ్వాలని 1కి 2 సార్లు అడుగుతున్నాను అన్నమాట. మీరందరూ సీనియర్లే అమ్మ. అయినా మరొకసారి దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ 2 ఊర్లు ఉన్నాయి. ఒక ఊరేమో యెరూషలేము, రెండోది యెరికో. గమనించండి అమ్మా, యెరూషలేము దేవుని బిడ్డలకు ఎత్తైన స్థలంలో ఉంటది. యెరికో కిందకుంటది అన్నమాట. ఇలా ఉంటది ఆ ప్లేసెస్. గమనించాలి మీరు. యెరూషలేము పైన ఉంటది, యెరికో ఏమో కింద ఉంటది. ఈయన దేవుని బిడ్డ ఇక్కడ ఒక ప్రయాణికుడు ఉన్నాడు. ఈ ప్రయాణికుడు ఎక్కడ ఉండేవాడు అంటే యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి దిగుతున్నాడండి? యెరికోకి దిగుతున్నాడు. యెరికోలో ఏముంది అమ్మా? యెరూషలేములో ఏముంది? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒకసారి మనము చూడగలిగితే కీర్తన అధ్యాయం 122వ కీర్తన. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము
లేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. అమ్మ చాలండి. అమ్మ యెరూషలేములో ఏముంటది అంటే సౌభాగ్యం ఉంటుంది. అమ్మ యెరూషలేములో ఏముంటది? సౌభాగ్యం ఉంటుంది. యెరూషలేములో ఏముంటది అంటే ఆరోగ్యం ఉంటుంది. యెరూషలేములో ఏముంటది అంటే నిత్యము ప్రార్థన ఉంటుంది. అమ్మా యెరూషలేములో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. అయితే యెరికోలో ఏముంటది? యెరికోలో ఏముంటది అంటే లూకా సువార్త 19వ అధ్యాయం చదువుకున్నాం. సరే, అందరూ అది ఆయన చూచి ఆయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకొనిరే. అమ్మ యెరికోలో ఎవరుంటారు అంటే పాపులు ఉంటారు. ఇంకా యెరికోలో ఎవరుంటారంటే ఆలకించు చెవులనిచ్చెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను, ఆలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు వాళ్ళు తెలిసి దైవ సత్యము భయలు పడును పూర్తిగాను. పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. అమ్మ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మీరు చూడగలిగితే మొదటి వచనం చదువుకుందాం. ఎరుకో పట్టణವನ್ನು ಕಳಿಸಿದನು. అపార్థం చేసుకోకండి మీరందరూ మా సోదరి మనులు. యెరికోలో ఎవరుంటారు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. యెరూషలేములో ఏమో సౌభాగ్యం ఉంటుంది, యెరూషలేములో ప్రార్థన ఉంటుంది, యెరూషలేములో నెమ్మది ఉంటుంది. యెరికోలో ఏముంటది అంటే విచ్చలవిడితనము, ఎంజాయ్. అవునండి, తినుము త్రాగుము సుఖించుము అని యెరికో చెప్తుంది. యెరూషలేము ఏమంటుంది అంటే భక్తితో ఉండు, ప్రార్థన చేయి, నెమ్మది కలిగి ఉండు, నీకు పుణ్యకథలు ఆలకించు అనేమో యెరూషలేము చెప్తే, యెరికో ఏం చెప్తుంది అంటే పాపపు కథలు విను, పాపపు దృశ్యాలు చూడు, పాపం వైపు నీవు చూడు. ఇది యెరికో చెప్తుంది. అమ్మ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. యెరూషలేమేమో పరలోకాన్ని తీసుకెళ్తాయి, యెరికో ఏమో పాతాళానికి తీసుకెళ్తాయి. అంటే మీకు యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి ఎక్కడ దిగిపోతున్నాడు అంటే పైకి వెళ్ళాలి, కానీ 10th చదివిన తర్వాత డిగ్రీకి వెళ్ళాలి, కానీ 10th చదివిన తర్వాత ఒంట్లో కూర్చుంటానంటే కుదరదు. గమనించాలి, ఈ ప్రయాణికుడు అంటే మనమే గమనిద్దాం. ఈ ప్రయాణికుడు యెరూషలేములో ఉండాలి, కానీ యెరికోలోకి దిగిపోయినందువల్ల యెరికోలో ఏముంటాయి అంటే పాపం ఉంటుంది. పాపము ప్రార్థన చెయ్యనివ్వదు. అమ్మ జాగ్రత్తగా వినాలి. పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపాన్ని చేయనివ్వదు. ఏమండి నా మాట అర్థమైంది తల్లి? పాపము ప్రార్థన చేయనివ్వదు. ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థన? మరణాత మందిరానికి వెళ్తే చాలాసేపు కూర్చోబెడతాడు పాస్టర్ అయ్యా, చాలాసేపు మోకాలు వేపిస్తాడు అని ఏం చెప్తూ ఉండదయ్యా అంటే పాపం చెప్తా ఉంటది. దేవుని బిడ్డరా గమనించండి, ప్రార్థన ఏం చెప్తుందయ్యా అంటే దేవుని బిడ్డరా పర్వాలేదు వెళ్ళు,
నువ్వు ప్రార్థన చేయి, నీ అవసరాలు తీరాలి కదా, నీకున్న కష్టాలు తీరాలి కదా, నువ్వు మోకాళ్ళేయి, కన్నీరు కార్చు. ఏసే మన కొరకు కన్నీరు కార్చాడు కదా, ఏసయ్యే గెచ్చమని తోటలో మోకాళ్ళు వేస్తాడు కదా, నువ్వెంతడు దానవు అని ఏం చెప్తుందయ్యా అంటే ప్రార్థన చెప్తుంది. దేవుని బిడ్డల ప్రార్థనకి పాపానికి రోజు డిష్యుమే ఏమండి, రోజు గొడవే జరుగుతాయి. కనుక ఇక్కడ ప్రయాణికుడు ప్రార్థన మానేసి ఎక్కడికి వచ్చాడండి? పాపములోకి వచ్చాడు. పాపములోకి వస్తే సాతాను ఏం చేయాలి చెప్పనా? కప్పని పట్టుకుంటది అనమాట. అలా ప్రార్థన మానేసావా, నేను గమనించేది ఏదంటే సాతాను. గమనించండి, చదవండి అమ్మా. మళ్ళా కథలోనికి రండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం అమ్మా ఒకసారి చదువుదాం, కన్నడలో చదువుదాం. 30వ వచనం అండి. అందుకు యేసు ఇట్లనెను, యేసు ఇట్లు అనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. దొంగల చేతిలో చిక్కెను. యెరూషలేములో ఉంటే సెక్యూరిటీ ఉంటదన్నమాట. యెరూషలేములో ఉంటే దేవుని కాపుదల ఉంటదన్నమాట. 34వ కీర్తన ఒకసారి చూద్దాం. 17వ వచనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల నుండి వారిని విడిపించును. వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎక్కడుంటే శ్రమలు విడిపిస్తాడు దేవుడు అంటే యెరూషలేములో ఉంటే. అవును, యెరూషలేము నుండి శ్రమలే ఉండవండి అమ్మా. యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో ఉంటే, ప్రభు దగ్గర ఉంటే శ్రమలే రావు. శ్రమ వచ్చింది అంటే దేవుని మీద ఎంతో కొంత నీకు ప్రేమ తగ్గింది అని అర్థం. దేవునితో నీకు ప్రార్థన సహవాసము తగ్గింది అని అర్థము. కనుక గమనించాలి, వారి శ్రమలు అన్నిటిలో నుండి దేవుడే కాపాడతాడు. ఈ ప్రయాణికుడు ఉండవలసిన స్థలములో ఉండలేదు కనుక తాను ఎంచుకున్నటువంటి స్థలమును విడిచి ఇలాగ తొంగి చూచినప్పుడు దేవుని బిడ్డల లోకము ఆకర్షణగా కనబడింది. ఎరుకలు ఎవరుంటారంటే పాపాత్ములు ఉంటారు. దేవుని బిడ్డల సామెతల గ్రంథంలో రాయబడింది, చేతుల్లో చిక్కాడు. అమ్మ దొంగ ఏం చేస్తాడు? దొంగకి జాలి ఉంటుందండి, రక్తం లేదు. పోనీలే, మీరు మంచివారు. అమ్మ దొంగోడికి ఎక్కడ జాలి ఉండదు. దొంగోడి పని ఏంటి? దొంగోడి పని సుదర్శన్ గారు చెప్పారు, గుడ్డు అంటే దొంగోడి పని దోచుకోవడమే. ఏంటి దోచుకున్నాడు అంటే అక్కడ కనబడుతున్నా. ఏం దోచుకున్నాడండి? చదవండి అమ్మా. ఏదో వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రము. ఏ కొట్లో దొరుకుతుంది అది? ఏ షాప్ లో దొరుకుతుంది? దేవుని బిడ్డరా, భక్తుడు పాడారు, రక్షణ కలదని గ్రంథమును రాసిరి పోపులు పూర్వమున. రక్షణ కలదని ఈ గ్రంథాన్ని ఏం చేశారు చెప్పనా? నాటి కాలములో రాసేశారు. మరలా డాక్టర్ మార్టిన్ లూథర్ ద్వారా ఈ గ్రంథం బయటకు వచ్చింది. అదే ఇక్కడ మీరు చూడండి, యెషయా ప్రవక్త రాస్తున్నాడు, రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుని బిడ్డల, అందుకని పాపములో పడిపోయిన జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చి ఏమంటారు? లూకాసు సువార్త 19వ అధ్యాయములో మీరు చూడగలిగినట్లయితే, జక్కయ్య దిగుము, నేడు నీ ఇంట ఓ రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తాడండి. అమ్మ 9వ వచనం చదువుతారా? గమనించాలి అమ్మ. జక్కయ్య ఎక్కడుండేవాడు? జక్కయ్య ఎక్కడుండేవాడు? ఎరుకోలో ఉండేవాడు. అంటే పాపములో ఉన్నాడు. పాపములో ఉన్న వేశ్య అయిన రహాబు, దేవుని సేవకుల దాసుకుల ద్వారా రహాబు నుండి ప్రభు వచ్చారు. దేవుని బిడ్డ జక్కయ్య ప్రభుని చూడడానికి ప్రయాసపడ్డాడు. అతడు ఉద్యోగస్తుడే, అతడు ధనవంతుడే, అతడు ఎరుకోలో పాపములో ఉన్నవాడే. కానీ పరిశుద్ధుని చూడగానే మారాడు. చేంజ్. అమ్మ, మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత,
దేవుణ్ణి చూస్తున్న తర్వాత మనం ప్రతిరోజు ఏమవ్వాలి అంటే మార్పు రావాలి. భక్తిలో మార్పు రావాలి, విశ్వాసములో మార్పు రావాలి, ప్రార్థనలో మార్పు రావాలి. యెరూషలేములో ఉంటే దేవుని నిత్యము ప్రార్థన ఉంటుంది. అలాంటి ప్రార్థన మానేసి యెరికోలోకి వచ్చాడు కనుక ఇక్కడ ఏం చేశాడో చెప్పనా, ఇతడు నష్టపోయాడు, గాయాలు పడ్డాడు. దేవుని బిడ్డల పరప్రాణముతో కొట్టేసి రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయాడండి. ఈ సమాజం కూడా అలాగే ఉంటది. అమ్మా, జాలి లేని మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం. జాగ్రత్త గమనించాలి. నీవంటే అవసరం ఉంటేనే నీ మీద ప్రేమ చూపిస్తారు, నీతో పని ఉంటేనే నీ మీద ప్రేమ చూపిస్తారు. నీకేదైనా చిన్న కష్టం వచ్చినా జాలి మాత్రము చూపించనా మరి కసాయి మధ్య మనుషుల మధ్య మనం ఉన్నాం. చూడండి, జాలి లేకుండా అతన్ని కొట్టి నిలవబెట్టేసి పాడేసి వెళ్ళిపోయారు. అమ్మగారు గాలి లేకుండా చాలా మంది తన హృదయం అనే తలుపులను బిగించుకుంటున్నారు. సరే, ఈ పాఠములకు వస్తున్నా, ఇతడు దొంగ చేతిలో పడి అతడు పరప్రాణముతో అతడు కొట్టివేయబడి దేవుని బిడ్డరా అతని రోడ్డు పక్కన పడవేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు ఎవరండి? లేవి, మరి ఒకడు యాజకుడు. అసలు వీళ్ళెంత ఎలా ఉండాలంటే వీరికి ఎంత జాలి ఉండాలి. లేవీయుడు అలాగే యాజకుడు అతను పరప్రాణముతో ఉన్న వ్యక్తిని చూచి జాలి పడలేదు, వారు వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు చదువుదాం. ఇక్కడ ఒక సమరయుడు వచ్చారు. ఈ సమరయుడే ఎవరు అంటే యేసు ప్రభువు అని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు చూడకపోయినా, అమ్మా నీ మాటలు ఎవరి వైపు నీవు లక్ష్య పెట్టకపోయినా, చూడండి, అవసరం వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోయినా ఎవరో ఒకరు మన పక్షముగా ఉంటారండి. ఎవరో ఒకరు మన పక్షముగా ఉంటారు. అందరూ నీకు వ్యతిరేకముగానే ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డల ఒక్కరైనా నీ పక్షముగా మాట్లాడేవారు లేకపోలేదు. ఆయనే ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతా, మరణాతా, మరణాతా. దేవుని బిడ్డల జాలి లేకుండా ఆ ప్రయాణికుడిని వైపు ఎవరు చూడకుండా వెళ్ళిపోయినా అదే దారిలో సమరయుడు వచ్చాడు. దేవుని బిడ్డల మంచి సమరయుడు. ఆయన ఎవరంటమ్మా? మంచి సమరయుడు. ఆ సమరయుడు తనకి కలిగిన దానిని ఏం చేస్తాడయ్యా అంటే ఖర్చు పెట్టాడు. చాలా మంది ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు, కానీ దాచుకోవడానికి ఇష్టపడతారు. ఏమంటే లేవీయుడు పట్టించుకోలేదు, ఏమంటే యాజకుడు పట్టించుకోలేదు. నా థర్డ్ పర్సన్ మంచి సమరయుడు వచ్చి నాకెందుకులే అని వెళ్ళిపోలేదు, దగ్గరికి వెళ్ళాడు, అతన్ని ముట్టుకున్నాడు, తన సంచిలో నుండి తైలం తీశాడు, నూనె తీశాడు, ద్రాక్షారసం ఇచ్చాడు. ద్రాక్షారసం అంటే శక్తి, తైలము అంటే స్వస్థత. గమనించండి, ఇచ్చి అతన్ని పరామర్శించి అతని గాయాలు కట్టి నాకెందుకు అనుకోలేదు, కానీ తన వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్ళాడయ్యా అంటే కోటకులమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది అండి మన యేసు ప్రభు యొక్క ప్రత్యేకత. అమ్మా, దైవజనుడు దేవదాసయ్య చరణం రాశారు. ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడను విడవనట్టి యేసు కావాలి, ఎన్నడను విడవనట్టి యేసు కావాలి. దేవుని బిడ్డరా,
మన ఎవరు విడిచివేసినా నిన్ను విడవని వారు ఒకరున్నారు, ఆయనే యేసయ్య. యేసయ్యను నమ్ముకున్న నీవు చూడు, నన్ను అందరూ అన్ని విడిచేసిన ఎన్నడూ విడవనట్టి యేసు కావాలి. యేసు మంచి సమరయుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. అమ్మా, నువ్వు ఏడుస్తా ఉంటే నిన్ను దాటిపోయే దేవుడు కాదు నా యేసయ్య. అమ్మా, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు రోగులతో ఉంటే నేను విడిచి దాటిపోయేవారు కాదు యేసయ్య. దేవుని బిడ్డరా, యేసయ్య నీ చెంత నుండి ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు. గమనించండి, ఇందాక మీరు చదివారు నిర్గమకాండములో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అమ్మా, జాగ్రత్తగా వినండి. సమరయుడు పనేంటి అంటే, సమరయుడు పని సహాయం చేసే పని. నీవు యెరూషలేములో మౌనముగా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎరుకలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే కుదరదు. పాపమే, ప్రార్థన అంటే కుదరదండి. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతకు రావాలా. గమనించండి, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము. యెరూషలేములో పరిశుద్ధత ఉంటుంది కనుక పరిశుద్ధుడైన దేవుడు నిన్నేం చేస్తాడంటే బాగు చేస్తాడు. యేసయ్య పరిశుద్ధుడు కనుక తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఏరే వాహనం కాదు, ఏమండి, తన వాహనమే. అనగా రేపు షకీనా మేఘం మీద ప్రభు రానయ్యున్నారు. ఆ షకీనా మేఘం మీదకి నీవెక్కాలి అంటే నువ్వెక్కడుండాలి చెప్పండి అమ్మా? ఎక్కడుండాలి? గట్టిగా చెప్పండి అమ్మా. యెరూషలేములో ఉండాలి. నేను ఎరుకోలో ఉంటాను పాస్వయ్య. యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎక్కడలే షకీనా మేఘం అంటే కుదరదు. ఏమండి, యేసయ్య మేఘము, యేసయ్య వాహనం ఎక్కాలి అంటే నువ్వు యెరూషలేములో ఉండవలసిందే. యెరూషలేములో ఏముంటదయ్యా అంటే ప్రార్థన ఉంటది. యెరూషలేములో ఉన్న వారికి ఏముంటది చెప్పనా? నెమ్మది ఉంటది. యెరూషలేములో ఉన్న వారికి ఏముంటది చెప్పనా? సౌభాగ్యం ఉంటుంది. అవండి, మనకేం కావాలా? సౌభాగ్యము కావాలి. మన శరీరానికి ఆరోగ్యం కావాలి. అమ్మా, మన కుటుంబాల్లో ఏముండాలి? నెమ్మది ఉండాలి. ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో ఏమి లేదయ్యా అంటే నెమ్మది. అమ్మా, ఆరోగ్యాలను బట్టో, రుణాలను బట్టో, లేదా కష్టాలను బట్టో, బాధలను బట్టో ఏమి లేదయ్యా అంటే నెమ్మది లేదు. మీకు నెమ్మది కావాలి అంటే సో ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని సన్నిధికి రావాలి. ఎవరైతే యెరూషలేములో ఉంటారో వారు బాగుపడతారు. యెరూషలేములో నుండి విడిచి ఆ రక్షణ వస్త్రం ఇచ్చి తన వాహనం మీద ఎక్కించుకోవడానికి యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. ఆయనే ఎవరయ్యా అంటే యేసయ్య. దేవుని బిడ్డలారా, చూడండి, ఓ భక్తుడు రాస్తాడు, ఆయన రాజ్యములో ఏముండదయ్యా అంటే దేవుని బిడ్డలారా ఆకలి దప్పులు ఉండవు. యేసు రాజ్యం అందమైన రాజ్యము, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. సూర్య చంద్రాదుల కారాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రాదుల కారాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యము, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకి జై. దేవుని బిడ్డరా, మన యేసు రాజ్యములోనికి, అనగా యేసయ్య ఉండు స్థలములోనికి నీవు నేను వెళ్ళాలి అంటే మనమందరము యెరూషలేములో ఉండాలి. యెరూషలేములో ప్రార్థన ఉంది కనుక దేవుని బిడ్డలారా, యెరూషలేములో నెమ్మది ఉంటది కనుక మనమందరము యెరూషలేములోనే ఉందాం. ఎరుకో వైపు చూడవద్దు. ఎరుకో వైపు చూసి నష్టపోకుండా యెరూషలేములోనే ఉండి ప్రభుతో నిత్యము ఉండే సహవాసం ఉండే భాగ్యాన్ని దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్.